హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. ఇది మొన్న పండగ రోజు తీసిన వీడియో నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఏందంటే మేము అందరం కలిసి ఒక తుఫాన్ అయితే మాట్లాడుకొని యామారం దగ్గర కోట్లింగాలు ప్రతిష్ఠించారు కదా, ఆ గుడి అయితే చూసొద్దామని చెప్పి వెళ్ళాము. మేము ముందు అనుకున్నదైతే ఆ ఒక్క గుడే కదా అని చెప్పేసి కొంచెం లేటుగానే బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి. కానీ కారులోకి వెళ్ళినాక ప్లాన్స్ అన్నీ మారిపోయినాయి. ఒకళ్ళం కాదు కదా, 15 మంది, నలుగురు ఉంటే 4 రకాలుగా మాట్లాడుకోవడం సహజమే కదా ఆడవాళ్ళం అన్న తర్వాత. అందుకని చెప్పేసి కారులోకి వెళ్ళినాక ప్లాన్స్ మొత్తం మారిపోయినాయి. ఇక్కడ ఒక్క గుడేలే అని చెప్పి 9:30కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి 9:30కి స్టార్ట్ అయ్యి ఆడికి వెళ్ళేసరికి 10:30 అట్లా అయ్యింది. వెంటనే వెళ్ళిపోయాము. అక్కడ కూడా జనం ఫుల్ రష్గా ఉన్నారు, ఎందుకంటే పండగ కదా. అదిగాక కొత్తగా ప్రతిష్ఠించింది అనుకుంటా. బాగుంది గుడి అయితే. అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని మేము బయటకు వచ్చేసరికి 11:30 అలా అయ్యింది. అక్కడ కోట్లింగాలు ఉన్నాయి కదా, అసలు చాలా బాగున్నాయండి. అంతా గుడి మాత్రం ఇంకా పూర్తి అవ్వలేదులే కానీ ఇప్పుడే కడుతున్నారు. ఆ గుడి కింద అది కట్టిన ప్రదేశం మొత్తం 8 ఎకరాల్లో అంట. ఇంకా ఆ గుడి కింద 100 ఎకరాల పొలం అయితే ఉందంట. అది వాళ్ళు చెప్పుకుంటుంటే విన్నాము. ఈ గుళ్ళో మనం పక్కన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది, దాని తర్వాత లింగాకారం ఉంది. వాటికి మన చేతులతోనే నీళ్లు పోపిస్తున్నారు ఆ విగ్రహాల మీద. ఇక్కడ నందీశ్వరుడు కూడా చాలా పెద్దగా ఉన్నాడు, చాలా బాగుంది. మరకత లింగేశ్వరుడు ఉన్నాడు, మామూలుగా ఈ లింగాకారం ఉంది, అమ్మవారు ఉన్నారు. మనం కొబ్బరికాయలు అయితే బయట కొట్టేసి లోపలికి చిప్పలు తీసుకొని వెళ్తే వాళ్ళు అభిషేకం చేసి మన గోత్రనామాలు చెప్పి ప్రసాదం అయితే ఇస్తున్నారు. ఇంకా గుడి అయితే పూర్తి అవ్వలేదు, ఇప్పుడే కట్టుబడి కడతా ఉన్నారు. ధ్వజస్తంభం అంతా రెడీ అయింది, కానీ ఇంకా గుడి అయితే చాలా పూర్తి అవ్వాలి. కానీ బాగుంది. ఆ కోట్లింగాలు చూస్తుంటే చాలా బాగా అనిపించింది. అన్నీ చిన్న చిన్న ఎక్కడ నుంచి తెచ్చి ప్రతిష్ఠించారో కానీ చాలా బాగుంది. మేమందరం లోపలికైతే వెళ్ళాము. ఇక్కడ దేవుణ్ణి ఫోటో కూడా తీసుకొని ఇచ్చారు, ఇబ్బంది ఏం లేదు. కొన్ని గుళ్ళల్లో అయితే ఫోటోలు వీడియోలు తీయొద్దంటారు కదా, ఇంకా ఇక్కడ ఆ రూల్ అయితే ఏం పెట్టలేదు. కానీ బాగుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ప్లాన్ రివర్స్ కాకాణి శివయ్య దగ్గరికి వెళ్ళాము, అది కూడా చూపిస్తాను. ఒక్క రోజులోనే ఇన్ని గుళ్ళు తిరుగుతామని మేమైతే అనుకోలేదండి. అంతా శివయ్య విష్ణుమూర్తి మహిమ. ఎన్ని గుళ్ళు చూసామంటే ఒక్క రోజులో. కాతే కొంచెం పెందలాడి బయలుదేరుంటే బాగుండేది. మేము ఇక్కడ 9:30 అయ్యేసరికి మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చేసరికి నైట్ 10 అయ్యింది. అంత లెక్క తిరిగేసరికి లేట్ అయ్యింది. కొంచెం భోజనాలకైనా అట్లా కానీ ఇబ్బంది పడ్డాము. గుడి అయితే చాలా బాగుందండి, అసలు ప్రశాంతంగా ఉంది మనసు. ఈ తొలి ఏకాదశి పండుగ రోజు నాకు అంత అవకాశం కల్పిస్తాడని నేనైతే అనుకోలే. నిజంగా ఇదైతే నా అదృష్టమే అనుకున్నాను. నేనైతే అనుకోకుండా బయలుదేరాను. అదిగోండి స్వామివారిని వీడియో తీసుకుంటున్నాను, చూడండి, చూపిస్తాను. యాగాలు చేసుకోవడానికి, మనం అభిషేకాలు చేయించుకోవడానికి. మేము వెళ్ళినప్పుడు ఇంకా కొంచెం తక్కువే ఉన్నారు, కానీ మేము వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చినాకైతే ఫుల్గా ఉన్నారండి ఇంకా చాలా. ఈయనైతే వినాయకుడు. మొదటగా మనం పూజించేది వినాయకుడినే కదా, అందుకే వీళ్ళు వినాయకుడిని పెట్టారు. విగ్రహం చాలా బాగుంది. మేము కొబ్బరికాయ కొట్టకుండా లోపలికి వెళ్ళాము, మళ్ళీ వెనక్కి పంపించారు. కొబ్బరికాయ కొట్టి చెప్ప ఒకటి అక్కడ పెట్టి ఒకటి తీసుకొని రండి అమ్మ అని పంపిస్తే మళ్ళీ వెనక్కి వచ్చి కొబ్బరికాయ కొట్టుకొని అయితే లోపలికి వెళ్ళాము. అదిగోండి స్వామివారిని చూడండి ఎంత బాగా అలంకరించారో. ఏమో అమ్మవారు. స్వామివారికి పక్కనే అమ్మవారికి కూడా ప్రతిష్ఠించారు. అక్కడి నుంచి మళ్ళీ వెంటనే దర్శనం చేసుకొని వచ్చి ఈ గుళ్ళో ప్రసాదాలు ఏంటంటే పేలపిండి, గుగ్గిళ్ళు, రవ్వ కేసరి అయితే పెట్టారు. తొలేకాదశి అంటేనే మనకి గుర్తొచ్చేది గుగ్గిళ్ళు, పేలపిండి. ఆ ప్రసాదాలు ఏ గుడి దగ్గరికి పోయినా ఆ రోజు వాటికి మాకైతే పెట్టారు. ఇప్పుడు ఈ క్యూలో నిలబడి ఉన్నారు ఏంటంటే, మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. వెంకటేశ్వర స్వామి మీద ఒక చెంబుడు వాళ్ళే ఇస్తారు నీళ్లు.
ఆ చెంబు తీసుకొని మనం స్వామివారి మీద అభిషేకం చేసినట్టుగా పొయ్యాలి. ఈ క్యూ అంత దూరం ఉంది. దర్శనాలు చేసుకొని వచ్చేవాళ్ళు దర్శనం చేసుకొని వస్తున్నారు. ఇంకా అది అయిపోయిన తర్వాత మేము మళ్ళీ ఇటు కాకాణి వచ్చామండి. కాకాణి గుడికి అయితే వచ్చాము. అక్కడ ఫోటో తీయలేదులే, వీడియో తీయలేదు, కానీ చాలా బాగుంది కాకాణి గుడి కూడా. ఇంకా కాకాణి గుడిలో అయితే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి మాకు భోజనాల టైం అయింది. బాగా ఆకలేసిందని చెప్పేసి ఇంక అక్కడే హోటల్లోకి వెళ్ళి భోజనం అయితే తీసుకున్నాము. భోజనాలు తిని అక్కడ పెడతారంట, కానీ 11 వరకు కూపన్స్ ఇస్తారంట. 11 నుంచి 11:30 లోపు ఏమో కూపన్స్ ఇస్తారంట. కూపన్స్ అయిపోయినాయి అమ్మ అన్నారు. సరే పర్లేదులే అని చెప్పేసి మేము బయట హోటల్కి వెళ్ళి అయితే తిన్నాము. తినేసి మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక గుడికి బయలుదేరాలి కదా. ఇక్కడ దర్శనం తొందరగానే అయిపోయిందండి. కాకాణి శివాలయంలో తొందరగానే అయిపోయింది. అక్కడి నుంచి మేము పానకాల నరసింహస్వామి అంటారు కదా, మంగళగిరి, అక్కడికైతే వెళ్ళాము. ఆ పానకాల నరసింహస్వామి దగ్గర అయితే చాలా లేట్ అయింది. ఈరోజు ఎక్కడ పట్టినా పండగ కదా, భక్తులు అయితే చాలా రష్గా ఉన్నారు. ఈ కాకాణి గుడిలో దర్శనం తొందరగానే అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాము. అక్కడ వెంకటపాలెం అంటే నిజంగా అసలుకి ఆ వెంకటపాలెంలో వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే మనం తిరుపతిలో స్వామివారిని చూస్తున్నంత ఫీలింగ్ వచ్చింది నాకైతే. అసలుకి ఎంత బాగున్నారో స్వామివారు అయితే. చాలా రోజులు మించి అనుకుంటున్నా, కానీ ఈ తొలి ఏకాదశికి నన్ను ఇంతగా ఆయన దర్శనం చేపిస్తాడని నేనైతే అనుకోలేదు. మేము అనుకున్నది ఒక చోటకి, కారు మాట్లాడుకుంది ఒక చోటకి, కానీ వెళ్ళింది ఒక చోటకి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే నిజంగా 2 కళ్ళు సరిపోలేదు. ఆ గోవిందనామాలు వింటుంటే, గోవింద గోవింద అని గోవిందనామాలు వింటుంటే అసలు ఎంత మనసుకు ప్రశాంతంగా ఉందో. వెంకటపాలెం వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ అమరావతి అయితే చూసాము. ఒక్క రోజులోనే ఇన్ని గుళ్ళు 10 తిరిగి వచ్చాము అని అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ చెట్టులో పిల్లి ఉంది చూడండి, పిల్లి ఎంత చక్కగా పడుకొని ఉందో, బుడ్డ పిల్లి. ఎక్కడ పెట్టినా దీపారాధనలు, పండ్లు, పలహారాలు అన్నీ అసలు ఎంత బాగా చేశారో. ఇప్పుడు జనం ఇదివరకు ఇట్లా వెళ్ళేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు గుళ్ళ దగ్గర కంటే ఎవ్వరు ఆలోచించట్లేదండి. ఎంత రష్గా ఉన్నా కానీ, ఎంత అసలు ఇబ్బంది అయినా కానీ ముందు దేవుణ్ణి అయితే చూస్తున్నారు. దశావతారాల గుడికి వస్తే అక్కడేమో క్లోజ్ చేసి ఉన్నారు. అక్కడ 2:30-3 క్లోజ్ చేస్తారంట. మాకైతే తెలియలేదు. తెలుసున్నట్టయితే భోజనం చేయకుండానే వచ్చేవాళ్ళం. మేము భోజనం చేసి వచ్చేసరికే లేట్ అయ్యింది. క్లోజ్ చేశారమ్మ గుడి. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు అని చెప్పారు. సరే అప్పుడు దాకా ఎక్కడ ఉంటాంలే అని చెప్పి ఇంకా పానకాల నరసింహస్వామి దగ్గరికి అయితే వెళ్ళాము. ఈ పానకాల నరసింహస్వామి దగ్గర కింద ఒక గుడి ఉంటుంది, పైన ఒక గుడి ఉంటుంది. మేము కింద గుడికి కూడా వెళ్ళలేదు, పైన గుడికే వెళ్ళాము. పైన అక్కడే క్యూ చాలా దూరం ఉంది. ఎంత దూరం, చాలా క్యూ ఉంది. అక్కడ మనం ఆ స్వామివారికి ప్రత్యేకత ఏంటంటే నోట్లో పానకం పోసి మళ్ళీ అవి తీసి మనకి బిందెల్లో వేసి ఇస్తారంట. దానికి టికెట్ 40 రూపాయలు ఏమో తీసుకుంటారు. స్వామివారి దర్శనానికి అయితేనేమో ఫ్రీ దర్శనం ఉంది, మళ్ళీ 100 రూపాయల టికెట్ ఉంది. అక్కడ అది ఫేమస్ అంట. ఆ పానకం కోసం జనం అయితే ఏం ఎగబడుతున్నారో. మనకి ఒక స్టీల్ బిందెలో ఇస్తారు. క్యూ అయితే చాలా దూరం ఉంది. మా వాళ్ళు కొంతమంది ఫ్రీ దర్శనానికి వెళ్ళారు. మేమైతే దర్శనం అయిద్దో కాదోలే అని చెప్పేసి నేనైతే 100 రూపాయల టికెట్ తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళొచ్చాను. ఇంకా అక్కడి నుంచి వెంకటపాలెం అని చెప్పాను కదా, చూడండి సేమ్ తిరుపతిలో ఎలా ఉందో అలాగే ఉంది. అసలు ఫీలింగ్ కూడా అదే వచ్చింది. ఇక్కడ స్వామివారి తులాభారం ఉంది. అక్కడికి వెళ్ళి మొక్కు తీర్చుకోలేని వాళ్ళు ఇక్కడ తీర్చుకోవచ్చు అని చెప్తున్నారు వెంకటపాలెంలో. ఇక్కడ కూడా అదే ఫీలింగ్ ఉంది. ఆ స్వామివారే తిరుపతి వాళ్ళే ఇక్కడ కూడా మెయింటైన్ చేసి కట్టించారంట. కాబట్టి ఇది చిన్న తిరుపతిగా పిలువబడుతుందంట. అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది గుడి మాత్రం. మీరు దగ్గరలో ఉంటే ఒకసారి వెళ్ళి చూసిరండి.
అదే ఫీలింగ్, తిరుపతి ఫీలింగే వచ్చిందండి. స్వామివారిని ఎప్పుడెప్పుడు చూస్తామా అని. అదిగో లైట్లు వేసి గోవిందనామాలు, అబ్బా ఎంత బాగుందో. ఇక్కడి నుంచి ఇంకా అమరావతి అయితే వచ్చి అమరలింగేశ్వర స్వామిని అయితే దర్శించుకున్నాము. అది కూడా 7:30 కల్లా క్లోజ్ చేస్తారని చెప్పారు. ఇంక అందుకని హడావుడిగా అయితే వచ్చేసాము.